సాయిరామ్. భగవంతుని దయతో మనం 36, 37 శ్లోకం నిన్న చెప్పుకున్నాం. అందులో భగవంతుడు అర్జునుడికి చెప్పింది ఏంటంటే ఓన్లీ యుద్ధం గురించే ఆయన చెప్పాడు. ఇంతవరకు ఆత్మ గురించి చెప్తూ దాన్ని ఆపివేస్తూ యుద్ధం గురించి ఏంటి, నువ్వు ఆపడానికి కారణం ఏమిటి, అది ఆపినందుకు నువ్వు ఎంత దుఃఖపడతావో దాంట్లో నీకు ఎంత నష్టం ఉందో చెప్తున్నాడు. అది అతను చెప్పేది 36వ శ్లోకంలో అదే చెప్పాడు, 37వ శ్లోకంలో చెప్పాడు. నీవు యుద్ధం చేస్తున్నావు, నీకు మంచి పేరుంది, నీవు ఇంత పేరు ఉన్నన్ను నీకు ఉన్న శత్రువులు ఉన్నారు కదా, ఆ శత్రువులు అనరాని మాటలు నీకు అంటుంటారు. అనరాని మాటలు అంటూ నీకేమో చాలా దుఃఖానికి గురి చేస్తారు, చాలా మాటలు అంటారు, పిరికి పందగా పారిపోయావని చెప్తుంటారు. అలాగా ఆ మాటలు వింటే అది సౌస్కరమా? అది ఎంత విచారకరమైనదో ఒకసారి నువ్వు ఆలోచించు అనేసి 36వ శ్లోకంలో ఆయన అవాచ్యవాదాంశ బహుళం వదిష్యంతి తవాహితాః నిందితస్తన సామర్థ్యం తతో దుఃఖతరం కిం. అవాచ్యవాదశ్చ, అనరాని మాటలు, అవాచ్యం అనరాని మాటలన్నీ అంటుంటారయ్యా. బహునాన్ అంటే చాలను, వదిష్యంతి పలుకుతారు. అనరాని మాటలు నీకేమో అది తగులుతాయి, వద్దు, నువ్వు నీ శత్రువులు నీకు అనరాని మాటలు అంటుంటారు, అది చాలా మంచిది కాదు అనేసి 37వ శ్లోకం 36లో చెప్తూ 37వది వచ్చేసరికి హతో వా ప్రాప్యాసి స్వర్గం జిత్వా వోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. చూడండి, హతోనా ప్రాప్యాసి అంటే, ఓ అర్జున, నువ్వు యుద్ధం గురించి ఎందుకంత బాధపడుతున్నావు? ఈ యుద్ధం చేసినప్పుడు ఈ రణరంగంలో నువ్వు ఓడిపోయినా, నువ్వు చనిపోయినా నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఇన్ కేసు నువ్వు జయించేవా అనుకో, జయించే ఇవన్నీ అనుభవిస్తావు. ఇందులో విచారించవలసిన అవసరం ఏముంది? నువ్వు చనిపోతే నువ్వు వీరమరణం చెందుతావు. నువ్వు వీరమరణం చెందితే నువ్వు స్వర్గానికి వెళ్తావు. అందుగురించి దీని గురించి నువ్వు ఏమీ భయపడిన అవసరం లేదు అనేసి భగవంతుడు ఒక్కొక్కటి గుచ్చి 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 ఆయనకి బోధపరుస్తున్నారు. లెమ్ము కృత నిశ్చయగా, నీ నిశ్చయం మార్చుకో, ఒక మంచిగా ముందుకు వెళ్ళు, నువ్వు యుద్ధానికి లెమ్ము అనేసి ఇక్కడ ఈ 37వ శ్లోకంలో చెప్తూ నెక్స్ట్ 38వ శ్లోకంకి వచ్చేసరికి అతను కృష్ణ భగవానుడు ఏంటి చెప్పారు అనేది మనం చాలా చక్కగా ఒక మంచి మనసుతో, ఒక చెడు ఆలోచనలు అన్నది మైండ్లో రాకుండా ఆయన చెప్పిన ప్రతి విషయం మనం చక్కగా వింటే మన తాలూకా బ్రతుకులు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆయన చెప్పిన ప్రతి విషయం ఆయన ఎంత చక్కగా బోధిస్తున్నారో చూడండి.
ఈ శ్లోకాలు మనం ఇప్పుడు 38 శ్లోకాల వరకు వచ్చాం. అక్కడి నుంచి అవన్నీ ఆత్మ గురించి చెప్తూ ఆ తర్వాత యుద్ధానికి వచ్చాడు. యుద్ధం చేయటం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, అది వివరిస్తున్నారు. అయితే ఇంతవరకు 37వ శ్లోకం వరకు అలా చెప్పాడు. ఇప్పుడు ఏంటంటున్నాడు మనం విందాం. నెక్స్ట్ ఆయన తాలూకా ఆలోచన అంటే అర్జునుడికి ఇంకేం చెప్తున్నాడో. ఏంటంటున్నాడు? సుఖ దుఃఖే సమే కృత్వా లాభ లాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ వైనం పాపమనస్యసి పాపమవససి. అంటే నువ్వు సుఖానికి దుఃఖానికి ఏంటి డిఫరెన్స్? ఇది మనకు చెందిన విషయం. ఇది భగవంతుడు ఒక అర్జునుడికి చెప్పటం లేదు, మనకు కూడా. మనకు ఎన్నో సందేహాలు, అర్జునుడికి ఇంకా కొద్దిగా వచ్చింది. కానీ మనకి లేనిపోని సందేశాలు, లేనిపోని ఆలోచనలు, ప్రశాంతత లేకుండాను, శాంతి లేకుండాను మన జీవితాన్ని మనం గడుపుతున్నాం. ఎందుకు అలా గడుపుతున్నాము అంటే ప్రతి పనికి జస్ట్ ఏదైనా పని చేయాలంటే మైండ్లో అది వస్తే కానీ మనం ఏ పని చేయలేం. ఒక పని చెయ్యాలి అంటే ఆ పనికి తగిన లాభం ఉందా అని ఆలోచిస్తాం. ఫస్ట్ లాభం గురించి వెళ్తాం. అదే కానీ లాభం లేకుండా నష్టపోయామే అనుకో, ఇక విపరీతమైన దుఃఖంతో బాధపడుతూ ఉంటాం. ఇంత అంతా బాధ కాదు, అది చెప్పలేని బాధ అన్నమాట. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నీ జీవితంలో సుఖం ఉంది, దుఃఖం ఉంది. సుఖాన్ని కూడా అనుభవిస్తున్నావు. ఏదైతే లాభం వచ్చిందో చాలా సరదా పడిపోతావు. అమ్మో నాకు ఇది నేను చేశాను కదా, నాకు ఇది లాభం వచ్చింది అంటావు. ఏదైతే నష్టపోయావో విపరీతమైన బాధపడుతూ ఉంటావు. ఇది సుఖం దుఃఖం. ఏంటంటున్నాడు? సుఖ దుఃఖే సమే కృత్వా లాభ లాభౌ జయా జయౌ. ఇది ఈ జయ అపజయాలు, లాభ నష్టములు, సుఖ దుఃఖములు సమానంగా భావించాలి. సమానంగా నువ్వు ఎప్పుడైతే భావిస్తావో నీ జీవితం కూడా అంత చక్కగా ఉంటుంది అనేసి ఆయన ప్రత్యేకంగా చెప్తున్నారు. ఏంటి లాభం అంటే లాభం అవని నష్టం అవని. ఒక పని చేసావు అంటే ఆ పనికి పూర్తిగా భగవంతుడి మీద నమ్మకంతో నువ్వు చేయాలి. ఏదైనా ఇది భగవంతుడిదే, ఇది నాది కాదు. నేను ఈ పని ఆయన చెప్పిన ప్రకారం నేను చేస్తున్నాను. ఇది లాభమైనా నష్టమైనా నేను సమానంగా భావించుకుంటాను. నేను దీనివల్ల ఏమీ దుఃఖపడను అనేసి. అలాగే జయ అపజయాలు ఏంటి? నువ్వు ఒక యుద్ధంకి వెళ్తున్నావు, నువ్వు జయమవని అపజయం అవని. జయమైతే ఏంటవుతుంది? నువ్వు మంచి అదృష్టవంతుడు అవుతావు. అంటే నువ్వు అనుభవించగలవు, రాజ్యాన్ని అనుభవించగలవు, అధికారం వస్తుంది. అధికారంతో చాలా చక్కగా నువ్వు వెళ్ళగలవు. అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అపజయం అయిపోయింది అంటే చాలా కుంగిపోతావు. కానీ ఆ కుంగిపోవడం వద్దు. అది భగవంతుడు చెప్తున్నాడు. అది నువ్వు ఎప్పుడు బాధపడిన అవసరం లేదు. ఎప్పుడైతే నీకు ఆ పని అవ్వలేదో
దాని గురించి నువ్వేం బాధపడిన అవసరం లేదు. అపజయం నువ్వు ఎప్పుడు దీంట్లో 37వ శ్లోకంలో చెప్పాడు, అర్జున నువ్వు దీంట్లో మరణించో నువ్వేంటవుతావు, వీర స్వర్గానికి వెళ్తావు. జయించినప్పుడు నువ్వు రాజ్యాన్ని భోగభాగ్యాలతో అనుభవిస్తుంటావు. దీని గురించి నువ్వెందుకు బాధపడతావు అనేసి అందులో చెప్తూ ఇక్కడికి వచ్చేసరికి ఏంటన్నాడు, సుఖ దుఃఖే సమీకృత్వ లాభలాభౌ జయౌ జయౌ తతో యుద్ధాయ యజ్జస్వ నైవం పాప వన్యసి. అంటే జయ అపజయాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు సమానంగా నువ్వు భావించుకోవాలి. అందు గురించి నువ్వు గెట్ రెడీ, తతో యుద్ధాయ యుజ్జస్వ నైవం, అంటే నువ్వు గెట్ రెడీ ఫర్ ఫైట్, నువ్వు యుద్ధానికి రెడీ అవ్వు. అప్పుడు నీకేంటంటే దీనివల్ల నువ్వు యుద్ధం చేయకపోతే దానివల్ల నీకు ఎంత నష్టమో అది వివరించాడు ఇంతకు ముందు శ్లోకంలో. ఆ నష్టం నువ్వు ఊహించకుండా నువ్వు యుద్ధం చెయ్యు. అదే కానీ నువ్వు యుద్ధం చేయకపోతే నువ్వు పాపానికి ఒడిగొట్టుకుంటావు. అయితే ఇది జీవితంలో కూడా మనం చాలా ఫేస్ అవుతున్నాం. సొంత విషయాల్లో కూడా మనం చాలా ఫేస్ అవుతున్నాం. ఏదో ఒక పని మీద వెళ్తాం, ఆ పని అవ్వకపోతే చాలా బాధపడుతూ ఉంటాం. పని అయిన వరకు నువ్వు టెన్షన్ 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 టెన్షన్, జీవితం ఒక టెన్షన్ అయిపోయింది. ఎందుకు ఈ టెన్షన్ వస్తుంది? ఈ టెన్షన్ రావడానికి కారణం ఏంటి? ఈ టెన్షన్ రావడానికి కారణం ఏంటంటే నీలో విశ్వాసం లేదు, నీలో నమ్మకం అన్నది, భగవంతుడి మీద నమ్మకం లేదు. ఆ నమ్మకం అన్నది ఏర్పడితే నీకు ఈ టెన్షనే ఉండదు. ఏదైనా భగవంతుడి మీద పెట్టినట్టయితే నీకు టెన్షన్ ఉండదు. ఎందుకు ఈ టెన్షను? ఆ కార్యం అవుతుందా లేదా, అయిన వరకు తొందరే, అది ఏదో ఒకటి తెలియాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, భార్య భర్త ఉన్నారు, వాళ్ళకు కాబోయే పిల్లలు పుట్టినట్టయితే అది మగపిల్ల ఆడపిల్ల, అది టెన్షనే. అరే ఏదో ఒకటి పుడుతున్నారు కదా, దానికి ఇంకెందుకు టెన్షను? మగపిల్లైనా పర్వాలేదు, ఆడపిల్లైనా పర్వాలేదు అన్న భావన వస్తే ఆ టెన్షనే ఉండదు. ఇది అంతా భగవంతుడు ఇచ్చిందే, అది భగవంతుని ప్రసాదం అని ఎవరైతే అనుకుంటారో ఆ టెన్షన్తో బాధపడరు. జీవితం ఒక టెన్షన్ అయిపోయింది. ఒక్క ఇదే కాదు, ప్రతి విషయంలోనూ ఏ పని చేసినాడో ఆ పని సక్సెస్ అయిందా లేదా. స్టూడెంట్ ఉన్నాడు, కాంపిటీషన్ ఎగ్జామ్ ఇచ్చాడు. కాంపిటీషన్ ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత అందులో పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా? చక్కగానే తను ఇచ్చాడు, మంచి రిజల్ట్ బాగానే ఉంది, అంటే తనకు ఆలోచన మాత్రం బాగానే ఉంది, చక్కగానే ఇచ్చాడు. అయినన్ను రిజల్ట్ వచ్చిన వరకన్నా టెన్షన్ అయ్యి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ అతను ఫెయిల్ అయిపోయాడే అనుకో, ఇక విపరీతమైన బాధ. అయ్యో నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇది రాలేదు అనేసి బాధ. దానివల్ల ఏంటవుతుంది, మనసుకు బాధ చెంది ఎంతోమంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు వాళ్ళకి ర్యాంక్ రాకపోతే. ఈ రోజుల్లో అంతను హై కాంపిటీషన్, అంతా సాఫ్ట్వేర్ లోకంలో ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే చక్కగా పనిచేసిన నాళ్ళు చక్కగానే ఉంటుంది, పని లేకపోతే అయిపోయింది. అది జీవిత సమస్య. అంటే ఈ జీవిత సమస్యలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో బాస్, ఇందులోపల ఆత్మ గురించి ఎందుకు చెప్పాడు భగవంతుడు? ఆత్మ అంటే
ఏంటి, శరీరం అంటే ఏంటి, దానికి దీనికి సంబంధం ఏంటి, జీవాత్మ అంటే ఏంటి, అయ్యో నీ బాడీయే ఉన్నది అంతే, కానీ ఆత్మ అన్నది వేరే ఉంటుంది. దానికి ఎటువంటి బాధలు కానీ దేది ఉండదు, అది చావదు, చంపబడదు, నువ్వేం చేసినా ఉండదు అని ఆత్మ గురించి ఇంతకుముందు శ్లోకాల్లో మనకి ఎన్ని 15 శ్లోకాలు అతను చెప్పుకొచ్చారు, 15-16 శ్లోకాలు ఆ ఆత్మ గురించి చెప్తూ ఇప్పుడేమో యుద్ధం గురించి చెప్తున్నారు. యుద్ధం చేయక తప్పదు, నువ్వు యుద్ధం చేయాలి అనేసి. అది మన ఒరిజినల్గాను మనం ఏం చెయ్యాలి అన్నది మనం ఆలోచించుకుంటే ఈ టెన్షన్తో మనం బాధపడము. ఈ అర్జునుడు రాజ్య లాభాల గురించి, ఈ సుఖదుఖాలు ఎలాగున్నాయి, ఇది సమానంగా నువ్వు చూసినట్టయితే నీకు ఈ టెన్షన్ రాదే. అలాగే లాభవు జయవు తతో యుద్ధాయ అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇవి కానీ నువ్వు మనసులో ఉంచుకున్నట్టయితే, ఇది సమానంగా నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో, నువ్వు నష్టపోయినా పర్వాలేదు, లాభం లేదు, ఏదైనా ఒకటే, ఈ రెండు సమానమే అన్న భావన రావాలి. రావాలి అంటే మామూలుగా రాదు. ఇది మార్కెట్లో కొని తెచ్చింది కాదు. నీ భావన చక్కగా ఉండాలి, ఎప్పుడూ భగవంతుని మీదే ఉండాలి, భగవంతుని దర్శనంతో ఉండాలి, ఆయన తత్వం అర్థం చేసుకోవాలి, ఆయన అంటే ఎవరో చెప్పుకోవాలి, ఆయన ఇచ్చింది మనకేంటి, మనం ఏంటి అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన ప్రతీదీ మనం అనుభవిస్తున్నాం. ఆఖరికి ఆ శ్వాస కూడా ఆయన ఇచ్చిందే. ఇదే ప్రాణవాయువు. అదే కానీ లోపలికి వెళ్ళకపోతే మనం బ్రతకే లేదు. ఈ ప్రకృతి ఎన్నో ఇచ్చారు. ఇవన్నీ మనం విడిచిపెట్టి ఓన్గా టెన్షన్ తీసుకుంటే ఏమైనా లాభం ఉందా? అది ఏమీ లాభం లేదు. అది 37వ శ్లోకంలో చెప్తూ 39వ వచ్చేసరికి ఏడవుతున్నాడు, ఏషతే విహితా సంఖ్య బుద్ధిర్యోగేత్మవం శృణు బుద్ధ్యాయుక్తాయయా పార్థ కర్మబృందం ప్రహస్యసి. ఇక్కడ మాత్రం భగవంతుడు కొద్దిగా టర్న్ చేశాడు మీకు. కర్మబంధం ప్రహస్యసి అన్నాడు. ఇక్కడ కర్మయోగం, జ్ఞానయోగం వీటి గురించి ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు ఆయన. ఓ పార్థ, నీ తాలూకా బుద్ధి ఏదైతే బుద్ధి ఉందో ఆ బుద్ధి జ్ఞానయోగం వైపు మళ్ళించు. యశతే విహిత సాంఖ్యే. ఈ సాంఖ్యే అంటే ఏంటి? ఇది జ్ఞానం. ఈ జ్ఞానం ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు నీకు ఇలాంటివేమీ టెన్షన్ రావు. నువ్వు అజ్ఞానంలో ఉన్నావు కనుకే నువ్వు ఈ సతమతం అవుతున్నావు. ఈ అజ్ఞానం అన్నది పోవాలి. ఇది పోవాలి అంటే ఏం చేయాలి? సాంఖ్య అంటే జ్ఞానయోగం. జ్ఞానయోగంలో నువ్వు విజయం చెందాలి అని శాస్త్రం చెప్తున్నాడు. సమభావంతో నువ్వు యుద్ధం చెయ్యు అంటే నువ్వు ఏదైనా సమభావంగా నువ్వు భావించు. బుద్ధిని ఇంతవరకు జ్ఞానయోగ దృష్టితో తెలిపాడు. ఇప్పుడు దాన్ని కర్మయోగ దృష్టిలో పెడుతున్నాడు. అది జ్ఞానయోగం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి
నీ కర్మలు చక్కగా చెయ్యాలి. నీదేదైతే కర్మ ఉందో ఆ కర్మ నువ్వు చెయ్యాలి. సత్కర్మలు చెయ్యాలి. సత్కర్మలు చేస్తే కానీ నీ జీవితం బాగుపడదు. అవి ఎలాంటి కర్మలు? మంచి కర్మలు. మంచి కర్మలై ఉండాలి. మంచి కర్మలుగా ఉంటే నీ జీవితం చక్కగా ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. బహుత సాంఖ్య అంటే జ్ఞానయోగంలోకి వెళ్తూ బుద్ధిర్యోగం, నీ బుద్ధిని అక్కడికి పెట్టి శృణో విను, బుద్ధ్వాయుక్త యయా పార్థ. ఈ కర్మయోగం గురించి కూడా నువ్వు ఆలోచించు. కర్మబంధం ప్రహస్యసి అంటే కర్మబంధం నుంచి, కర్మబంధం ఏదైతే ఉన్నదో నీ బంధాలు, కర్మబంధం దాన్ని పారద్రోడు. అది నువ్వు కర్మయోగ దృక్పథంలో చెబుతూ నువ్వు విను, దాన్ని అర్థం చేసుకో, ఆకలించుకో. అది కర్మబంధం నుండి నీవు ఎప్పుడైతే నువ్వు అర్థమవుతుందో ఈ కర్మ బంధాల నుంచి నువ్వు విముక్తుడు అవుతావు. ఎంతవరకు అయితే నీ జీవితం ఉంటుందో అంతవరకు కర్మ చేయక తప్పదు. ప్రతిదీ కర్మే. ఈ కర్మ నుంచి విముక్తి అవ్వాలి అంటే భగవంతుని చరణాల్లోకి వెళ్ళాలి. భగవంతుని చరణాల్లోకి వెళ్తే కానీ ఈ కర్మబంధం నుంచి విముక్తి అవ్వడం కష్టం. ఈ కర్మబంధం నుంచి విముక్తి అవ్వాలంటే భగవంతుని తాలూకా ధ్యానం చాలా అవసరం. ఆ ధ్యానం ఉంటే కానీ మనం ఈ కర్మబంధం నుంచి విముక్తి అవ్వము. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు కర్మబంధం నుంచి విముక్తి అవ్వడానికే నువ్వు ప్రయత్నించు. ఏ విధంగా? జ్ఞానయోగం ద్వారా నువ్వు చెయ్యు. నీ బుద్ధిని సరి అయిన దీనిగా చేసుకో. నీ మనసు లోపల చక్కగా చేసుకో. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఏంటంటే మంచి మనసుతోని ఏ పని అయినా చేసినన్ను చక్కగా నీకు నెరవేరుతుంది. మీ ఆలోచన శక్తి చక్కగా ఉండాలి. మీ ఆలోచన ఎప్పుడైతే బాగుంటుందో మీ తాలూకా పని కూడాను చక్కగా ఉంటుంది. ఇదే శ్లోకం నేను రేపు కూడాను దీన్నే నేను మళ్ళీ వివరిస్తూ ఇది 39, 40వ శ్లోకం నేను రేపు చెప్తాను. ఎందుకంటే 20 minutes ఓన్లీ. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.